హర హర గురుదేవ్, రక్ష రక్ష మహాదేవ్. భక్తజనులందరికీ శ్రీకంఠ శ్రీ సదాశివుని యొక్క అనుగ్రహం సిద్ధించుగాక. శుభం భవతు. మరి ఈరోజు మనం గురువు యొక్క గొప్పతనం చెప్పుకుందాం. అసలు గురువు అంటే ఏంటి, అసలు గురువు ఎందుకు అవసరం అనేది ఒక ముఖ్యమైనటువంటి విషయం. అది అనేక కోటాను కోట్ల జన్మల యొక్క కర్మలన్నీ కూడా తొలగి మనసు శుద్ధయి నిర్మలం అవడానికి గురు సహాయం అవసరం. దేవుడున్నాడు, భగవంతుడు అనుగ్రహిస్తాడు అని నమ్మకంతో చేసేది అది మన నమ్మకం, మన మనస్సే. కానీ ఆ భగవంతుడే గురు రూపంలో ఉండి మాట్లాడతాడు, చెప్తాడు, స్వీకరిస్తాడు, అనుగ్రహిస్తాడు అనే తత్వంతో పరమేశ్వరుడే గురు రూపంలో ఉన్నాడు. కనుక అలాంటి గురువుకి మనము సమర్పణ చేసుకోవడానికి మనస వాచ కర్మణ అనేక కోటాను కోట్ల జన్మల కర్మలన్నీ కూడా సమర్పణ చేసి గురువే చూస్తున్నాడు, గురువే వింటున్నాడు, గురువే అంటున్నాడు, గురువే తింటున్నాడు, గురువే వ్యాపారం చేస్తున్నాడు నాలోని, గురువే నేను, గురువే ఉద్యోగం, గురువే ధనము, గురువే తండ్రి, గురువే తల్లి, గురువే స్నేహితుడు, గురువే భార్య, గురువే పిల్లలు, గురువే స్నేహితులు అనే తత్వంతో జీవించడానికి అవసరము కర్ర సహాయంలాగా. ఆ గురువు ఇచ్చే సందేశంతో మనం నిల్ బ్యాలెన్స్ అయ్యి నేను నాది తొలగించుకు నీదే అనే భావంతో జీవించడానికే గురువు యొక్క ముఖ్య అవసరం. మీతో మాట్లాడే గురువు సామాన్య మానవుడు ఇసుక రేణువు, గడ్డి పరక. అలాంటి గడ్డి పరక ఈ రోజుని ఈ స్థాయిలో ఉన్నాను అంటే సిద్ధ గురువులు, సిద్ధ పురుషుడు అని కీర్తి సంపాదించాడు అంటే, ఆనందంగా ఉన్నాడు అంటే, ఎవ్వరు స్నేహితులు లేరు, ఎవ్వరు విరోధులు లేరు, అంతటా నేనే ఉన్నాను, అన్నిటా నేనే ఉన్నాను, అందరిలోనూ నేనే ఉన్నాను అనే జ్ఞానంతో ఉన్నాడు అంటే అది సదాశివుని యొక్క అనుగ్రహం. అలాగే నా గురువు శ్రీ గురువు యొక్క అనుగ్రహం. శ్రీ గురు, పరమ గురు, పరమేష్ఠి గురు, పరాత్పర గురువు అంటారు. అలాగే మానవ గురువు. ఈ మానవ గురువుల్లో శ్రీ గురువు అనేవాడే మానవ గురువు, సిద్ధ గురువు అనేవాడే పరమ గురువు, పరమేష్ఠి గురువు అనేవాడే దివ్యైక గురువు, పరాత్పర గురువు అనేవాడే సదాశివ గురువు. ఆ సదాశివుడే సిద్ధ పురుషుడు, ఆ సదాశివుడే అవధూత, ఆ సదాశివుడే సర్వేశ్వరుడు. ఆ సర్వేశ్వరుని యొక్క పాదాలని ఆశ్రయించినటువంటి వారే పంచాచార్యులు, సనక సనందనాదులు, సప్త ఋషులు, నారద తుంబురాది మహామునులు. అక్కడ నుంచి ఇక్కడ వరకు ఈ రోజుని ఉన్న ప్రతి ఒక్క గురువు శ్రీ గురువు, పరమ గురువు, పరమేశ్వర గురువు, పరాత్పర గురువు, దివ్యైక గురువు, సిద్ధైక గురువు, మానవైక గురువు. అట్లాంటి సిద్ధ గురువులే నారదాది గురువులు. నారద మహర్షి ఒకసారి భక్తుని యొక్క ప్రశ్నకు సమాధానం చెప్పడానికి ఆ సదాశివుడిని ఒక రోజుని అడిగాడు. ఏమని? గురువు యొక్క అవసరం ఏమిటి, గురువు యొక్క మంత్ర దీక్ష అనుగ్రహం ఎందుకు అని ప్రశ్న. అప్పుడు సదాశివుడు చెప్పాడు, నారద, నువ్వు అడిగినటువంటి ప్రశ్న చాలా గొప్పది, ఇది లోక కళ్యాణం ఉపయోగపడుతుంది, నీకు అర్థమవుతుంది. ఇప్పుడే భూలోకంలో ఒక పేడ కుప్పలో ఒక పేడ పురుగు ఉంది, ఆ పేడ పురుగుకి నామాన్ని ఉపదేశం చెయ్యి అన్నాడు ఆయన పరమేశ్వరుడు. అప్పుడు ఆ నారద మహర్షి ఆ పేడ పురుగు దగ్గరికి వచ్చి నారాయణ 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 3 సార్లు అన్నాడు. అంతే, ఆ పేడ పురుగు చచ్చిపోయింది. మహానుభావ, నారాయణ మంత్రం చెప్పాను, ఆ పేడ పురుగు చచ్చిపోయిందయ్యా అన్నాడు. ఏం పర్వాలేదు, పోతే పోనీలే. ఆ చెట్టు మీద, ఆ కొమ్మ మీద ఆ తుమ్మిద పుట్టింది ఇప్పుడే, ఆ తుమ్మిదికి ఉపదేశం చేయండి అన్నాడు నారద మహర్షి. ఆ తుమ్మిదికి శివాయ నమః, శివాయ నమః అని ఉపదేశం చేశాడు. అంతే, ఆ తుమ్మిది మరణించింది. శివా, ఈ శివా నామం చెప్పగానే ఇది మరణించింది అన్నాడు. ఏం పర్వాలేదులే. ఇప్పుడే ఆ లేడికి అడవిలోని ఓ లేడి పిల్ల పుట్టింది, ఆ లేడి పిల్లకి ఉపదేశం చేయండి అన్నాడు. వెంటనే ఆ లేడి పిల్లకి ఆ నారద మహర్షి ఓం శక్తి ఓం శక్తి అన్నాడు. అంతే, ఆ లేడి పిల్ల కూడా మరణించింది. ఎప్పుడైతే లేడి పిల్ల కూడా మరణించిందో నారద మహర్షి కంగారు పడి, స్వామి, ఆ లేడి పిల్ల కూడా మరణించిందయ్యా బాబు, ఈ మంత్రోపదేశం చేయగానే అన్నాడు. ఏం పర్లేదు, కంగారు పడక. ఇప్పటికి ఆ గోమాతకి లేగ దూడ పుట్టింది.
ఆ లేగదూడకు ఉపదేశం చెయ్యి అన్నాడు ఆయన. అంతే. ఆ నారద మహర్షికి అబాబా వచ్చాడు, శివుడు చెప్పాడు కదా అని వెంటనే యుగ ధర్మానుసారంగా సమయాన్ని బట్టి రామ 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 అని 3 సార్లు అన్నాడు. అంతే. ఆ యొక్క గోవు కూడా మరణించింది. ఇంకా నారదుడు ఏడవడం మొదలెట్టాడు. గోహత్య మహాపాతకం పట్టుకుందిరా బాబు, మంత్రోపదేశం చేయగానే అని చెప్పేసి కంగారు పడ్డాడు. వెంటనే శివుడితో చెప్పాడు, స్వామి గోవు కూడా మరణించింది, నా కర్మ ఏం చేయను, గోహత్య మహాపాతకం కూడా అంటుకుందయ్యా బాబు అన్నాడు. ఏమీ కంగారు పడకయ్యా, 3 లోకాలు భూమండలాన్ని పరిపాలించే చక్రవర్తి పలానా రాజ్యంలో ఉన్నాడు, ఆ చక్రవర్తి భార్యకి కొడుకు పుడుతున్నాడు అని చెప్పేసి రాజుకు చెప్పు. ఆ కొడుకు పుట్టగానే ఆ కొడుక్కి శివాయ నమః అని మంత్రోపదేశం చెయ్యి అన్నాడు. శ్రీకంఠ శ్రీ సదా శివాయ నమః అని మంత్రోపదేశం చేయమన్నాడు పరమేశ్వరుడు. వెంటనే భూమండలంలోకి వచ్చేసాడు నారద మహర్షి. ఆ మహారాజు గారి ఇంటికి రాగానే మహారాజు గారు నారద మహర్షిని చూడగానే పాదాభివందనం చేసి భార్యాభర్తలు ఇద్దరు ఆశీస్సులు పొందారు. అప్పుడు చెప్పాడు, మీ ఇంటిలో నీ భార్య గర్భంలో ఇప్పటి వరకు నీకు సంతానం లేక బాధపడుతున్నావు, ఇప్పటికీ 10 నెలల్లో నీకు కొడుకు పుడతాడు, నా ఆశీర్వచనం అన్నాడు ఆయన. అనేటప్పటికల్లా ఆ మహారాజు ఉప్పొంగిపోయాడు. ఋషి భగవానుడు గురువు ఆదేశం ఇది, గురువు ఉపదేశం ఇది. ఆ గురువు ఇక్కడే ఉంటే ఇంకా మంచిది కదా నా 10 నెలలు గురు పూజ చేస్తూ గురుసేవ చేస్తూ ఆయన 10 నెలలు వెయిట్ చేశాడు. 10వ నెల రాగానే మహారాణి గారికి పండంటి కొడుకు పుట్టాడు. పుట్టడంతో ఆ కొడుకుని నాకు చూపించు అన్నాడు నారద మహర్షి. ఆ ఉయ్యాల్లోని ఆ కొడుకుని చూపించి ఆశీస్సులు పొందడానికి తీసుకొచ్చాడు ఆ మహారాజు. అప్పుడు శివాయ నమః, శ్రీకంఠ శ్రీ సదా శివాయ నమః అని నామాన్ని ఆ పసిపిల్లవాడి యొక్క చెవులోని మంత్రాన్ని మననం చేశాడు. ఆ చంటి పిల్లవాడు పకపక నవ్వుతూ 2 చేతులు ఇలా కలిపి గురుదేవా వందనం, గురుదేవా వందనం, గురుదేవా వందనం, నీకు కృతజ్ఞతలు కృతజ్ఞతలు కృతజ్ఞతలు, ధన్యవాదాలు ధన్యవాదాలు ధన్యవాదాలు. 84 లక్షల రకాల జీవరాశుల్లో ఒకటైన పేడ పురుగుని నేను గత జన్మలో ఆ పేడ పురుగుగా పుట్టినటువంటి నన్ను మీరు గురువుగా ఉపదేశం చేయగానే 9గా పుట్టాను. 9లో పుట్టినప్పుడు కూడా వెంటాడుతూ నా వెంట వచ్చి మీరు మంత్రోపదేశం అనుగ్రహం చేయగానే 2వ జన్మ కూడా వెంటనే వదిలి 3వ జన్మలో లేడిగా పుట్టాను. లేడిగా పుట్టినప్పుడు కూడా నన్ను తెలుసుకుంటూ వచ్చి నన్ను వెంటాడుతూ వచ్చి మీరు మంత్రోపదేశం చేసి నాకు ఆశీస్సులు ఇవ్వబట్టి లేడిని గోవుగా పుట్టాను. గోవుగా పుట్టిన నాకు వెంటనే అది కూడా తెలుసుకుని మీరు నన్ను అనుగ్రహించి మంత్రోపదేశం చేసి ఆశీస్సులు ఇవ్వగానే ఈరోజు చక్రవర్తి కడుపులో పుట్టాను నేను. సామాన్య పేడ పురుగయ్యి కూడా మీ అనుగ్రహం వల్ల, గురువు అనుగ్రహం వలన నేను ఈ రోజుని మహాచక్రవర్తి అయి పుట్టాను. అందుకు మీ కృతజ్ఞతలు ధన్యోహం ధన్యోహం అని ఆ పశుబాలుడు నారద మహర్షి నమస్కారం చేశాడు. అప్పుడు గురువు వెంటాడుతూ రక్షిస్తాడు అనడానికి ఇది తార్కాణం. ఈ కథ కాదు, శాస్త్రంలో మహాత్ములు చెప్పినటువంటి దివ్య సందేశం, గురువు యొక్క గొప్పతనం. అయితే పుట్టిన తర్వాత గురువు వెంటాడుతూ ఉన్నా నువ్వు గత జన్మలో 30% సాధన చేస్తున్నా ఒక రకమైనటువంటి ఆలోచన, 50% చేసుంటే భగవంతుని గురు సాధన ఒక రకమైనటువంటి మానసిక స్థితి, 70% చేస్తుంటే ఒక రకమైన స్థితిలో పుడతాం, 90%లో పుట్టినప్పుడు యోగుల ఇంట్లోనే పుడతాం. అలాగే మిగతా వాళ్ళకి 30-50లో పుట్టినటువంటి వారికి వాతావరణం, మన తల్లి తండ్రి, మన చుట్టుపక్కల వాతావరణం, మన విద్య, మన సమాజం, మన స్నేహితులు, చుట్టూ ఉన్నటువంటి నెగిటివ్ ఆలోచనలు మనలో ప్రభావం చూపించి దానికి అలవాటు పడిపోయి మన నిజ స్వరూపాన్ని మర్చిపోయి ఒక్కొక్కసారి గుర్తు వస్తుంది మహాత్ములను ఎవరన్నా దర్శనం చేసినప్పుడు. ఆ గుర్తు రాగానే మనకి మన నిజస్వరూపం బయటకు వస్తుంది. అప్పుడు ఆయన అనుగ్రహంతో మనం తరించడానికి మార్గం ఏర్పడుతుంది, దారి ఏర్పడుతుంది. అందుకని గురువు అవసరం. గురువు సామాన్యుడు కావచ్చు,
చదువు రానివాడు కావచ్చు, అక్షర జ్ఞానం లేనివాడు కావచ్చు, మూర్ఖుడు కావచ్చు. అయినా అలాంటి మూర్ఖుడు కూడా గురువే దైవము, గురువే పరమశివుడు, సదాశివుడు అని మనస వాచ కర్మణ ఆయన పాదాలు పట్టుకుంటే ఆ సదాశివుడే అమాయకుడైన, మూర్ఖుడైనా, మూగవాడైనా, కుంటివాడైనా, గుడ్డివాడైనా సరే ఆ పరమేశ్వరుడు సదాశివుడు సర్వసిద్ధి స్వరూపుడు, సర్వ శక్తివంతుడు, సృష్టి స్థితి లయ తిరోధాల అనుగ్రహాలు అనుగ్రహించేవాడు సదాశివుడు. అట్లాంటి సదాశివుని తన గురువు అని ఎప్పుడైతే నమ్మాడో ఈ అమాయకుడైనప్పటికి కూడా మోగవాడికి మాటలు వస్తాయి, గుడ్డివాడికి చూపు వస్తుంది, కుంటివాడికి నడక వస్తుంది. అట్లాంటి స్థితి ఆ సదాశివుని యొక్క అనుగ్రహం వల్ల ప్రతి శిష్యుడికి ఆ లాభం వస్తుంది. ఇది గురు అవసరము. ఎందుకు అంటే మన ఖాళీ అవ్వడానికి, మన మనసు ఖాళీ అవ్వడానికి, సంచి ఖాళీగా ఉన్నప్పుడే మన సరుకులు వేయడానికి వీలు పడుతుంది. ఈ మనసు ఖాళీగా ఉన్నప్పుడే భగవంతుని యొక్క పాదాల్ని మన హృదయ కమలలో నింపుకోగలుగుతాం. కనుక మనలో ఉన్నటువంటి దుర్గుణాలు, దురాలోచనలు మన వాతావరణం వలన, సమాజం వలన, మన టెక్నాలజీ వలన, మన తెలివి వలన మనం అలవాటు పడిపోతున్నటువంటి పరంపరగా ఉన్నటువంటి మానసిక స్థితి అంతా కూడా శుద్ధి అవ్వడానికే గురువు అవసరం. సామాన్యుడైనా పర్వాలేదు, గొప్పవాడన్నా పర్వాలేదు, ఆ సదాశివుడే గురువు. ఆ సదాశివుడిని మనం శరణ పొందినప్పుడు ఆ సదాశివుడు, ఆ పరమేశ్వరుడు మనల్ని గట్టిగా పట్టుకుంటాడు. కష్టంలో ఉన్నప్పుడు, సుఖంలో ఉన్నప్పుడు ఆయనే మనల్ని పట్టుకుని ఉంటాడు. ఒక ఇద్దరు బాటసార్లు వెళ్తున్నారు. వెళ్ళేటప్పుడు పక్కన భగవంతుడి పాదాలు, శిష్యుడి పాదాలు కూడా అడుగులు పడుతున్నాయి. ఇద్దరు జట్టాబట్ట, గురువుగా దేవుడు, భక్తుడు కూడా చట్టాబట్టాగా వెళుతున్నారు. కొంతకాలం అయింది, శిష్యుడు కష్టాలు వచ్చినాయి. కష్టాలు వచ్చినప్పుడు ఇద్దరు నడిచేటప్పుడు ఒక జత పాదాలు మాత్రమే భూమి మీద కనపడతాయి, రెండో జత కనపడతలేదు. అప్పుడు ఏడవడం మొదలెట్టాడు భగవంతుడి మీద ఆ శిష్యుడు, ఆ భక్తుడు. ఏమని? ఓ భగవంతుడా, ఓ గురుదేవా, నేను సుఖంగా ఉన్నప్పుడు నా చేయి పట్టుకుని నా కూడా నడిచావు, నీ పాదాలు కనిపించినాయి. ఇప్పుడు చూస్తే నేను కష్టంలో పడ్డాను, ఇప్పుడు చూస్తే ఈ కష్టంలో నా చెయ్యి వదిలేసావా, నీ పాదాలు కనపడతలేదు, రెండు పాదాలే కనపడుతున్నాయి అన్నాడు. అప్పుడు పరమేశ్వరుడు పక్కపక్క నవ్వాడు. ఏమని? ఒరే అబ్బాయి, నువ్వు కష్టంలో ఉన్నావు కాబట్టి నిన్ను ఎత్తుకున్నాను రా, అందుకని నీ పాదాలు ఇక్కడికి భూమి మీద కనపడతలేదు, నా పాదాలే కనపడుతున్నాయి, అర్థం చేసుకో, నిన్ను ఎత్తుకున్నాను రా, అందుకని నీ పాదాలు పడతలేదురా కిందన, కష్టంలో ఉన్నావు కాబట్టి అన్నాడు ఆ సదాశివుడు. ఇది గురువు యొక్క అనుగ్రహం. గురువు అందుకు అవసరం. ఒకరి కోసము కానీ మరొకరి కోసం కానీ వ్యాఖ్యానించడం కానీ ఉపదేశించడం కానీ చెప్పడం కానీ కాదు. అది యథార్థాన్ని ప్రపంచం అంతా అర్థం చేసుకుని గురువు పాదాలు గట్టిగా పట్టుకుని ఆ సదాశివుని అనుగ్రహం పొందాలని, శ్రీకంఠ సదాశివుని యొక్క అనుగ్రహం మీ అందరికి కలగాలని మిమ్మల్ని అందరినీ రేపు 26వ తారీఖు ఆరుద్ర నక్షత్రం నాడు పృథ్వీ జలతత్వాల్లో గురుపాదాలకి నమస్కారం చేసుకుని ఆ సదాశివుని అనుగ్రహం పొందాలని కోరుతూ ఆహ్వానిస్తున్నాం. హర హర మహాదేవ్.